యావదస్తి మనుష్యస్య యావదస్తి మనుష్యస్య గంగాతోగేషు తిష్టతి గంగాతోగేషు తిష్టతి తావద్వర్ష సహస్రాణి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే స్వర్గలోకే మహీయతే. మనుష్యుడి ఎముక ఎన్ని వేల సంవత్సరాల పాటు గంగాజలంలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మనిషి స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు. అందుకే గంగా స్నానం యొక్క ప్రాముఖ్యతను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరణానంతరం ఉత్తర క్రియలను గంగానది వద్ద చేయటంలోని ఉద్దేశం ఇదే. అందుకనే అస్థికులన్నీ తీసుకుపోయి గంగలో విసర్జన చేయటం అత్యంత ముఖ్యమైనది. గంగ కానీ, సింధు, కావేరి కానీ, గోదావరి కానీ. ప్రభాత సమయంలో సూర్యుడు గాఢాంధకారాన్ని చీల్చివేసి ప్రకాశించినట్లుగా గంగాజలంలో స్నానం చేసిన వాడు తన పాపాన్ని నాశనం చేసుకొని ప్రకాశిస్తాడు. పవిత్రమైన గంగాజలం లేని దేశాలు కానీ, దిక్కులు కానీ, చంద్రులు లేని రాత్రులు వంటివి అవుతాయి. పూల లేని చెట్లు వంటివి అవుతాయి. సోమరసం సిద్ధించనప్పుడు యాగాలు శోభించవు. అలాగే గంగ లేని జగత్తు కూడా శోభించదు. ఈ సోమరసం అంటే అది చేయటమే కష్టం. అదొకపారి సిద్ధించదు, రసం రాదు. అది ఎన్నో వేళ్లతో చేసేటువంటి మూలికలతో చేసేటువంటి రసం. అది చాలా కష్టం. అది కనుకనే సోమరసం తాగటం అనేది అదేదో సీసాల్లో తాగేది కాదు. అది సోమరసం ఒక ఉద్ధరణ, 2 ఉద్ధరణలు అంతే. అది యజ్ఞంలో పెడతారన్నమాట. కనుకనే ఇళ్లలో గంగా జలాన్ని కొద్దిగా చెంబులో ఉంచుకుంటారు ఎప్పుడు కూడా. ఆ గంగాజలం ఎప్పుడు కూడా ఎవరైనా తక్షణం పోతుంటే నీళ్ళు నోట్లో వేస్తారు. గంగాజలం లేని ఇల్లే ఇల్లు కాదు అని చెప్పారు పూర్వంలో. ఇక్కడ సూర్యుడు లేని ఆకాశం, పర్వతాలు లేని భూమి, గాలి లేని అంతరిక్షం విలువ లేనివి అవుతాయి. అలాగే గంగ లేని దేశాలు కానీ, దిక్కులు కానీ విలువ లేకుండా ఉంటాయి. 3 లోకాలలోనూ నివసిస్తున్న ఎలాంటి ప్రాణులైనా సరే పవిత్ర గంగాజలంతో తర్పణాలను అందుకుంటే పరమతృప్తిని పొందుతారు. గంగ అంత ప్రభావం కలది. శరీరాన్ని శుద్ధం చేసే చాంద్రాయణ వ్రతాలను 1000 సార్లు ఆచరించిన, గంగాజలాన్ని త్రాగిన 2 సమానమే. 1000 యుగాల పాటు ఒంటికాలిపై నిలిచిన పురుషుడి కంటే 1 నెల పాటు గంగా తీరంలో నివసించేవాడే గొప్పవాడవుతాడు. ఒకడు 10,000 యుగాల పాటు తలక్రిందులుగా వ్రేలాడవచ్చు. అలాగే ఒకడు గంగా తీరంలో ఇష్టానుసారంగా నివసించవచ్చు. వీరిద్దరిలోనూ గంగా తీరంలోని వాడే గొప్పవాడు. ఓ విప్ర, గంగలో స్నానం చేసిన వాడి పాపం వెంటనే కాలిపోతుంది. ఈ లోకంలో దుఃఖంతో పీడించబడుతూ దిక్కు వెతుక్కుంటున్నటువంటి వారికి అందరికీ గంగతో సమానమైన గతి లేదు. గంగే దిక్కు. గరుక్మంతుణ్ణి చూడగానే పాములు విషాన్ని కోల్పోయినట్లుగా గంగాయా దర్శనాత్ తద్వత్ సర్వపాపైః ప్రముచ్యతే. గంగను చూడటంతోనే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఏ ఆధారము లేని వాడికి, ఏ ధర్మాన్ని ఆశ్రయించని వారికి గంగయే శరణై ఉంది. గంగే వారికి సంపద, గంగే వారికి కవచం. అశుభకరమైన పెద్ద పెద్ద పాపాలను ఎన్నో చేసిన అధములు నరకంలో పడిపోతూ గంగను శరణు కోరితే మరణానంతరం కూడా గంగ వారిని ఉద్ధరిస్తుంది. నిరంతరము గంగయాత్ర చేసే వారిపై ఇంద్రుడు మొదలైన సకల దేవతలు, మునులు విడివిడిగా తాము అనుగ్రహాన్ని తప్పకుండా చూపుతారు. ఓ విప్ర, వినయం సదాచారం లేనివారైన అశుభ కర్మలు చేసే నరాధములైన గంగను శరణు పొందితే పవిత్రులవుతారు. దేవతలకు అమృతం,
పితృదేవతలకు స్వాధ, నాగులకు సుధ ఎంత ముఖ్యమో మానవులకు గంగాజలం లాంటిది అలాంటిది. ఆకలితో బాధపడే బాలురు తల్లి దగ్గరకు వెళతారు. అలాగే లోకంలో మేలు కోరుకుంటున్న ప్రాణులు గంగ దగ్గరకు వెళ్ళి ఉపాసిస్తారు. బ్రహ్మలోకం సకల లోకాలను శ్రేష్ఠ స్థానమైనట్లుగా స్నానం చేసేవారికి గంగ సకల నదులలోనూ శ్రేష్ఠురాలై ఉంది. గోరూపధారిణి భూమి. దాన్ని ఆశ్రయించి బ్రతికే దేవతలకు అది ఎలాంటిదో ఈ లోకంలో తనను ఆశ్రయించి బ్రతుకుతున్న సకల ప్రాణులకు గంగ అటువంటిది. దేవతలు సత్రయాగం మొదలైన యాగాల ద్వారా చంద్రునిలో సూర్యునిలో ఉన్నటువంటి అమృతంతో జీవించినట్లుగా నరులు గంగాజలంతో జీవిస్తారు. గంగా తీరంలో పైకెగసిన ఇసుక రేణువులు శరీరం మీద పడితే లోకులు తమ శరీరం స్వర్గలోకంలో నిలిచి శోభిస్తున్నట్లుగా భావిస్తారు. గంగా తీరంలోని మట్టిని తన తల మీద ధరించినవాడు నిర్మలమైన రూపాన్ని ధరిస్తాడు. గంగా నదిలోని అలలచే తడిసి ప్రసరించే గాలి మానవుడి శరీరాన్ని తాకితే వెంటనే మానవుడిలోని పాపాన్ని తొలగించి వేస్తుంది. వ్యసనాలతో తప్పించిపోతూ వినాశానికి దగ్గరైనటువంటి మానవుడు గంగను దర్శించినట్లయితే గంగపై ఎంతో ప్రీతి పుడుతుంది. ఆ ప్రీతి వ్యసనాలను తొలగిస్తుంది. వాక్కుతో, మనస్సుతో, కర్మలతో చేసిన పనుల వల్ల పాపాలలో చిక్కుకున్న ఏ పురుషుడైనా గంగను చూస్తే చాలు పవిత్రుడైపోతాడు. గంగను చూసి తాకి స్నానం చేసిన మానవుడు గడిచిన 7 తరాలను, రాబోయే 7 తరాలను, అంతకన్నా పైన ఉన్న పితృదేవతలు కూడా తరింపజేస్తాడు. శ్రుతాభిలషిత పీత స్పృష్ట దృష్టావగాహిత గంగా తారయతే నృణాం, గంగా తారయతే నృణాం ఉభౌ వంశౌ విశేషతః, ఉభౌ వంశౌ విశేషతః. గంగ మహాత్మ్యాన్ని విన్నా, గంగ దగ్గరికి వెళ్ళాలని కోరిన, గంగ జలాన్ని త్రాగిన, స్పృశించిన, చూసిన, స్నానం చేసిన పురుషుడికి సంబంధించిన ఇరు వంశాలను గంగ విశేషంగా ఉద్ధరిస్తుంది. దర్శనాత్ స్పర్శనాత్ పానాత్, దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ తథా గంగేతి కీర్తనాత్, తథా గంగేతి కీర్తనాత్. పునాత్య పుణ్యాన్ పురుషాన్, పునాత్య పుణ్యాన్ పురుషాన్ శతశోత సహస్రశక, శతశోత సహస్రశక. వందలు వేల కొద్దిగా ఉన్న పాపాత్ములైన గంగ తనను చూసినా, తాకినా, త్రాగినా, గంగ అంటూ కీర్తించిన పవిత్రులను చేస్తుంది. తన పుట్టుకను, జీవితాన్ని, వేదాధ్యయనాన్ని సఫలం చేసుకోనదలచిన మానవుడు గంగ దగ్గరికి వెళ్ళి ఆ నీటితో దేవతలకు, పితరులకు తర్పణ విడవాలి. పురుషుడు గంగ స్నానంతో అక్షయ ఫలితాన్ని పొందుతాడు. అటువంటి ఫలితాన్ని పుత్రులు, ధనం, పుణ్యకర్మలతో కూడా పురుషుడు పొందలేడు. సమర్థుడై ఉండి కూడా పుణ్యజలం గల గంగను చూడని వారు మరణించిన వారు. గంగను భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహర్షులు ఇంద్రుడితో కలిసి దేవతలు కూడా ఉపాసిస్తూ ఉంటారు. అటువంటి గంగను ఏ మనిషి అయినా సేవిస్తాడు కదా. వానప్రస్థులు, గృహస్థులు, సన్యాసులు, బ్రహ్మచారులు, విద్యావంతులు కూడా గంగను తప్పకుండా ఆశ్రయిస్తారు. ఎవరైనా ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే, చేతనైన వాళ్ళు, ఇంటి వాళ్ళు ఆ ముసలివాళ్ళకి తీసుకువెళ్ళి గంగను చూపించండి. వాళ్ళ జీవితంలో చూడకపోతే వాళ్ళు మోక్షానికి వెళతారు. చాలామంది చూసింటారు. నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, మీరు మీ వృద్ధులకి, మీ తాత కానీ, మీ నాన్న కానీ, మీ అమ్మ కానీ, ఎవరైనా కానీ, మీ సోదర మామ కానీ, మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గంగను దర్శించి ఆ రాత్రి అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చేసేయండి. ఎంతకన్నా పెద్ద యజ్ఞం వేరే ప్రపంచంలో లేదు. వేరే యజ్ఞమే చేయాల్సిన పనిలే. మీరు సజ్జనుల చేత గౌరవించబడుతూ, నియమాలు పాటిస్తూ, మనిషి ప్రాణాలు పోయే సమయంలో మనస్సులో గంగను స్మరిస్తే చాలు
పరమగతిని పొందుతాడు. గంగ దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. గంగా గంగా అనుకుంటే చాలు. అందుకే పిల్లలు కూడా గంగా అని పేరు పెట్టుకుంటారు. జీవితాంతం గంగను ఉపాసించిన వాడికి పాపం వల్ల, రాజు వల్ల కానీ ఇతర వాటి వల్ల కానీ భయం కలగదు. పూర్వం శివుడు ఆకాశం నుండి జారిపడుతున్న పరమ పవిత్రమైన గంగానదిని శిరస్సు మీద ధరించాడు. ఆ గంగనే స్వర్గంలో ఆరాధిస్తూ ఉంటాడు. గంగ నిర్మలాలైన 3 మార్గాలతో 3 లోకాలనంటే ఆకాశం, భూలోకం, పాతాళ లోకాలను పవిత్రం చేసింది. అలాంటి గంగాజలాన్ని తాగినవాడు కృతార్థుడవుతాడు. స్వర్గంలోని దేవతల్లో సూర్యునిలాగా, పితృదేవతల్లో చంద్రుడిలాగా, మనుష్యుల్లో రాజులాగా, నదులలో గంగానది శ్రేష్టమైంది. అలాంటి గంగానదిని చూస్తే కలిగే ఆనందం వనాల వల్ల కానీ, ఇష్టమైన విషయాలు వినటం వల్ల కానీ, పుత్రుల వల్ల కానీ, ధనం లభించటం వల్ల కానీ కలగదు. గంగ మీదనే శ్రద్ధ పెట్టి, మనస్సును పెట్టి, గంగ దగ్గరే ఉండి, గంగ మీదనే ఆసక్తి కలిగి, గంగను భక్తితో అనుసరించిన వాడు గంగాదేవికి ఎంతో ఇష్టమైన వాడవుతాడు. భూ నివాసులైన, ఆకాశంలో సంచరించేవారైనా, స్వర్గలోకంలో ఉన్నవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే ఎప్పుడూ గంగలో స్నానం చేయాలి. అన్ని సత్కార్యాల కన్నా గంగ స్నానమే గొప్పది. బూడిదై పడి ఉన్న సగరకుమారులను గంగానదియే ఇక్కడి నుండి స్వర్గానికి పంపించింది. అందువలనే గంగ పరమ పవిత్రమైనదని అన్ని లోకాలను కీర్తించబడింది. గాలి తాకిడితో వేగంగా, అందంగా పైకి ఎగురుతూ వస్తున్నటువంటి గంగానది అలలో స్నానం చేసిన వారు మరణానంతరం సూర్యకిరణాలతో సమానులవుతారు. గంగానది సమృద్ధి గలది, వేగవతి, అగాధమైనది. అటువంటి గంగ దగ్గరికి వెళ్ళి శరీర త్యాగం చేసిన ధీరులు దేవతలవుతారు. గంగ కీర్తి గలది, విశాలమైనది, విశ్వరూపం గలది. ఇంద్రాది దేవతలు, మునులు, మానవులు సేవించే దేవత. ఆ గంగ అంధులను, జడులను, దరిద్రులను కూడా సర్వకామ సంపన్నులను చేస్తుంది. గంగానది తేజస్విని, మహాపుణ్యస్వరూప, త్రిపథగామిని, 3 లోకాలను ప్రవహించే నది అది. త్రిలోక రక్షకురాలు కనుక గంగను ఆశ్రయించిన వారు స్వర్గలోకంలోకి వెడతారు. గంగా తీరంలో నివసించిన, గంగను చూసిన ఆ మనిషి దేవతలు సుఖాలు కల్పిస్తారు. స్పర్శతో, దర్శనంతో పవిత్రులైన వారికి గంగ ద్వారా మహత్వాన్ని పొంది ఉన్నటువంటి దేవతలు వారి మనస్సులోని కోరికలను నెరవేరుస్తారు. గంగ విశాలమైనది, ఉత్కృష్టమైనది, మంగళకారిణి, సమృద్ధురాలు, భాగ్యవతి, సుప్రసన్న, పాప వినాశంలో కాలరాత్రి వంటిది, సర్వప్రాణులు ఆశ్రయించదగినది. అటువంటి గంగను చేరిన వారు స్వర్గాన్ని చేరిన వారే అవుతారు. ఆకాశంలో, స్వర్గంలో, భూలోకంలో, దిక్కులతో మూలల్లో కూడా గంగ ప్రఖ్యాతి చెందింది. నదీమ తల్లి అయినటువంటి గంగానది నీటిని త్రాగిన మానవులందరూ కృతార్థులవుతారు. ఇయం గంగేతి నియతం ప్రతిష్ట, ఇయం గంగేతి నియతం ప్రతిష్ట, గుహస్య రుక్మస్య చ గర్భయోష, గుహస్య రుక్మస్య చ గర్భయోష, ప్రాతశ్రీవర్గ ఘృతవః విపాప్మా గంగావతీర్ణ వియతో విశ్వతోయ, గంగావతీర్ణ వియతో విశ్వతోయ. ఇది గంగ అని చెబుతూ గంగను ఇతరులకు చూపించిన వారికి గంగ అక్షయ స్థానాన్ని ఇస్తుంది. కార్తికేయుడిని బంగారాన్ని తాను గర్భంలో ధరించింది. అటువంటి పవిత్ర జలంలో ప్రవహించే గంగ పాపాలను పోగొడుతుంది. ఆకాశం నుండి నేలకు దిగిన ఆ గంగా జలాన్ని విశ్వమంతా త్రాగింది. ప్రాతకాలంలో గంగా స్నానం చేయటం ద్వారా ధర్మార్థ కామాల సిద్ధి లభిస్తుంది. గంగానది మొదటిగా శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించింది. విష్ణుపాదం, శింశుమార చక్రం, ధ్రువుడు, సోముడు, సూర్యుడు, మేరు స్వరూపుడైన విష్ణువుల నుండి క్రమంగా వచ్చి శివుని మస్తకాన్ని ఆశ్రయించి నిలిచింది. అక్కడి నుంచి
హిమాలయ పర్వతం మీదకు చేరింది. గంగ హిమాలయ పర్వత పుత్రి, హరుడి భార్య. ఆమె స్వర్గానికి భూమికి శోభను కలిగించింది. ఓ ధర్మరాజా, భూలోకవాసులకు శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. గంగ సౌభాగ్యశాలిని, 3 లోకాలకు పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. గంగ తీయగా ఉంటుంది, తీయని జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. నిరంతరం పెద్ద అలలతోనూ విప్రులతోనూ శోభిస్తూ ఉంటుంది. ఆకాశం నుండి జారి శివుని శిరస్సు మీద నిలిచింది. తర్వాత హిమాలయ పర్వతం నుండి నేల మీద ప్రవహించింది. ఆ గంగ స్వర్గలోక జనని. గంగే సర్వకారణము, సర్వశ్రేష్టమైనది, రజోరహితమైనది, పరమ సూక్ష్మమైనది, మరణించిన వారిని సుఖమైన శయ్య వంటిది, నీటిని మోసేది, కీర్తికారకమైనది, ఎల్లప్పుడూ మంచి ఆకారం గలది, కోరికలు తీరుస్తూ ఉంటుంది. తనలో స్నానం చేసిన వారికి గంగ స్వర్గాన్ని లభింపజేస్తుంది. అందుచేత గంగ స్వర్గమార్గం అయి ఉంది. సహనంలోనూ రక్షణలోనూ ధారణల్లోనూ గంగ భూమి వంటిది, వెలుగులో అగ్ని సూర్యుల వంటిది, విప్రుల చేత స్తుతించబడుతూ ఉంటుంది. విప్రులపై అనుగ్రహం కలది కనుక గుహుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, విప్రులకు నిత్యము ఇష్టమైనది. ఋషులచే స్తుతింపబడింది. విష్ణుపాదం నుంచి పుట్టినది. ప్రాచీనురాలు. పుణ్యజలంతో కూడిన గంగను ఈ లోకంలోని వారు ఎల్లప్పుడూ మనస్సులో శరణు కోరితే చాలు, వారు బ్రహ్మలోకానికి చేరుతారు. తల్లి బిడ్డలను చూసినట్లుగా గంగ భక్తులను చూస్తుంది. తనను శరణు కోరిన వారిని అనుగ్రహిస్తుంది. గంగ గోవు వంటిది, పుష్టిని కలిగిస్తుంది, చక్కగా దర్శించగలిగింది, అందరూ ఆస్వాదించదగినది. అన్నదాత్రి, పర్వతాలను ధరిస్తుంది, సజ్జనులకు ఆశ్రయమైనది, బ్రహ్మదేవుడి చేత కూడా కోరబడేది అయి ఉంది. అమృత స్వరూపమైన సిద్ధిని కోరేవాడు మనస్సును నియంత్రించి గంగను ఆశ్రయించాలి. భగీరథుడు తీవ్రమైన తపస్సుతో సమస్త దేవతలను, ఇంద్రుణ్ణి ప్రసన్నులను చేసుకొని గంగను భూమి మీదకు అవతరించేటట్లుగా చేశాడు. నిత్యము ఆ గంగను శరణు వేడిన మానవులకు ఇహపరలోక భయం ఉండదు. నేను గంగా విషయంలో బుద్ధి పెట్టి అన్ని విధాలుగాను బాగా ఆలోచించాను. గంగా గుణాలలోని కొన్నిటిని మాత్రమే ఉదాహరణగా చెప్పాను. గంగ గుణాలు, గంగ యొక్క సకల గుణాలను లెక్కించటానికి కానీ చెప్పటానికి కానీ నాకు కొంచెం కూడా శక్తి లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేరు పర్వతం మీది రాళ్లను, సముద్రంలోని నీళ్లను లెక్కించి చెప్పడం సాధ్యం కాదు. అలాగే గంగాజలం యొక్క గుణాలను లెక్కించటం కుదరదు, చెప్పడం కూడా కుదరదు. తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్, తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ, గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ. భవేత్వాచ మనసా కర్మణా చ, భవేత్వాచ భవేత్వాచ మనసా కర్మణా చ భక్త్యా యుక్తః శ్రద్ధయా శ్రద్ధదానః. కనుక నేను పరమశ్రద్ధతో చెప్పిన ఈ గంగానది గుణాలను అన్నిటినీ విశ్వసించాలి. మనస్సుతోనూ, మాటతోనూ, కర్మతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ ఎల్లప్పుడూ గంగను ఆరాధించాలి. ఈ గంగను ఆరాధిస్తే నువ్వు పరమ దుర్లభమైన ఉత్తమ సిద్ధిని పొందుతావు. నీ కీర్తి ఈ 3 లోకాలను వ్యాపిస్తుంది. ఆ అచిర కాలంలోనే గంగ అనుగ్రహం వలన నువ్వు ఇష్టలోకాలను పొందుతావు. యథేచ్ఛగా నువ్వు అక్కడ విహరిస్తావు. మహానుభావురాలైనటువంటి ఆ గంగ నీ బుద్ధిని, నా బుద్ధిని ఎల్లప్పుడూ స్వధర్మానికి అనుకూలమైనటువంటి గుణాలతో నింపునుగాక. తనను ఇష్టపడే మానవులపై వాత్సల్యం గల గంగ తన భక్తులకు సుఖాలను సమకూరుస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.